శక్తి అంటే ప్రకృతి, మూకాంబిక అంటే ప్రకృతి. ప్రకృతిని నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి లాగి చిల్లర మల్లర ప్రచారాలు చేసి ఆ ప్రకృతి తల్లికై పూజలు చేస్తున్నట వర్షాలు పడతలేవంటే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందట అని చెప్పని తల్లిని అపహాస్యం చేస్తూ అవగౌరవపరుస్తూ ఉంటే మీ నోళ్లు పడిపోతాయి. పదవులు దేవుడెరుగు, తరిమి తరిమి కొడతారు. హిందుత్వాన్ని అగౌరవపరుస్తున్నారు, హిందూ తల్లులను అగౌరవపరుస్తూ ఉన్నారు. రాజకీయాల కోసం, పనికిరాని రాజకీయాల కోసం ఇవాళ చిల్లర మల్లరగా ఇవాళ దేవతలను కూడా వదిలిపెట్టారు. మీరు తండ్రి లాంటి కేసీఆర్ని వదిలిపెట్టారు, తల్లుల్ని వదిలిపెట్టారు, కొడుకులను వదిలిపెట్టారు, ఆఖరికి దేవతలను కూడా వదిలిపెట్టారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈ ఫోటో చూడు రేవంత్ రెడ్డి. నాకు తెలుసు రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టితే నీకు చెప్పకుండా పెడతాడని నేను అనుకోవట్లేను. నువ్వే పెట్టించుంటావు. అమెరికాలో ఉన్న అద్దంకి దయాకర్తో మాట్లాడించినా లేకపోతే రామ్మోహన్ రెడ్డితో మీరు ప్రెస్ మీట్ పెట్టించినా ఐ డోంట్ నో వెదర్ దట్ ప్రెస్ మీట్ హ్యాజ్ ఎ కలెక్టివ్ కన్సెన్సస్ ఆఫ్ ద క్యాబినెట్. మహేష్ గౌడ్ గారికి తెలిసి పెట్టినరో పెట్టలేక తెలియదు, కానీ ఇది విజయ్ ఎక్కడికి పోయిండు? కొల్లూరు మూకాంబిక టెంపుల్ సిల్వర్ స్వాట్ టు డేటీ అని చెప్పని అక్కడేదో ఆయన గిఫ్ట్ ఇచ్చిండ్రు అని చెప్పని పూజ. ఇది మరి ఈయన కూడా క్షుద్ర పూజలే చేసిండా మూకాంబిక అమ్మవారి గుడి దగ్గర? రాహుల్ గాంధీ పక్కనే కూర్చుంటున్నాడు కదా విజయ్ దగ్గర. మీ మద్దతుతోటే ఇవాళ అధికారంలో ఉన్నాడు అని చెప్పబడుతున్నటువంటి ఒక విజయ్ మూకాంబిక అమ్మవారి దగ్గర పోయిన రేవంత్ రెడ్డి. హరీష్ రావు గారికి నిన్నమన్నట్లయితే పోయినరో విజయ్ గారు కూడా అట్లే పోయిన. మరి ఏమంటా ఉన్నావు? ఈయన కూడా క్షుద్ర పూజ చేసిండా? సమాధానం చెప్పమని నేను కోరుతా ఉన్నాను. అన్న షిమోగా ప్రాంతం, షిమోగా ఆదిగురు శంకరాచార్యులు తిరగాడినటువంటి ఒక గడ్డది, ఆ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో అనేక దేవదేవతలు అక్కడ కొలువై ఉన్నటువంటి ఒక ప్రాంతం అది. అక్కడనే పరిసరాల్లో శృంగేరి పీఠం ఉంటుంది, అక్కడే మూకాంబిక అమ్మవారు ఉంటుంది, అక్కడే గణపతి దేవుళ్ళ ఆలయాలు ఉంటాయి, కొంత సమీపంలో కుక్కీ దేవతలు ఉంటాయి. అదొక దైవక్షేత్రం. ఆ దైవక్షేత్రానికి పోతే క్షుద్ర పూజలని చెప్పి మాట్లాడితే కాశీ మీకు తెలిసే ఉంటుంది, రేవంత్ రెడ్డికి తెలవాలని చెప్తున్నాను. అది వారణాసి కాశీ మహాశ్మశానం అంటారు. అక్కడ వారాహి అమ్మవారు ఉంటారు. కామాఖ్యకు పోతే అష్టాదశ పీఠాలను ఉంటాయి. బలులు ఇస్తారు అక్కడ కూడా. చతుర్బలి అంటారు. దున్నపోతును బలిస్తారు, మేకలను బలిస్తారు, పావురాలను బలిస్తారు, గుమ్మడికాయలను బలిస్తారు, పంచబలి అంటారు. అంత అందరు క్షుద్ర పూజలు చేసినట్టేనా? ఏం సంస్కారం ఇది? ఏం రాజకీయ సంస్కారం ఇది? నేను ఇవాళ కొన్ని విషయాలు అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇది విజయ్ది అయిపోయింది కదా, అయినా చూడు పెద్దబాబా తిరుగుతుండిన, మరి గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండిన. ఖీర్ భవానీ మందిర్కు పోయిన, జమ్మూ కాశ్మీర్లో ఖీర్ భవానీ మందిర్కు పోయిండిన. ఈయన కూడా క్షుద్ర పూజలు చేసిండా? మహేష్ గౌడ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. మీనాక్షి నటరాజన్ మస్ట్ ఆన్సర్. ఇగో సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ఇగో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పాపనాశిని రివర్ దగ్గర, నది దగ్గర బలితర్పణం చేసిన రాహుల్ గాంధీ. వీళ్ళంతా క్షుద్ర పూజలే చేసిండ్రా రేవంత్ రెడ్డి? ఎందుకు? కనీసం ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత చిల్లరమల్లరగా మాట్లాడలేదు దేశంలో. ఈయన డికే శివకుమార్, ఇగో పెద్ద బాబా. ఏం మాటలు రేవంత్ రెడ్డి గారు? నీకు సంపద సృష్టించరా అట్లా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయరా అట్లా? పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నావు. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల నుండి సయోధ్యను సంపాదించుకోలేకపోతున్నావు. దోపిడికి పాల్పడుతున్నావు, అవినీతికి పాల్పడుతున్నావు, నోటికి వచ్చినట్టుగా దురదపడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటావు. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కళాశాల వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావు. ఉద్యోగాలు ఇవ్వమంటే లాఠీలతో కొడతావు. ఏం పరిపాలనవే ఇది? రాజకీయాన్ని ఇంత నీచ స్థాయికి దయచేసి దిగజార్చొద్దు రేవంత్ రెడ్డి.
Politics is a persuasive debate on policies. Politics is a persuasive debate on policies. నాటి చిల్లరమల్లర క్షుద్ర పూజలు ఎదర పూజలని నీ మీద కూడా నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా ఇప్పుడు మరిగా. రేవంత్ రెడ్డి గారు కూడా బయట పుకార్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా క్షుద్ర పూజలు చాలా చేస్తుండే అని చెప్పని నాకు కొంత విఘ్నత ఉండే కాబట్టి నేను ఎప్పుడు ప్రెస్ మీట్లేదు మాట్లాడలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి బలహీనపడాలి, బట్టి విక్రమార్క పూర్తిగా కూడా దిగజారిపోవాలా, అప్రతిష్ట పాలు కావాలా, శ్రీధర్ బాబు బలహీనంగా ఉండాలా, నా కుర్చీ అదే ధైర్యంతో 34 ఏళ్ళు నేనే ఉంటాను ఇట్లా కొట్టుకుంటా చెప్పిండు TV9 ఇంటర్వ్యూలో, మీకు గుర్తుంటుంది, ఇట్లా కుర్చీని కొట్టుకుంటా. అదే పూజల ధైర్యంతో రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అని చెప్పని అక్కడిక్కడ పుకార్లు ఉన్నాయి. మరి ఒప్పుకుంటావా? మాకు పూజలు తెలుసు, ప్రజలు బాగుండాలని చేసే పూజలు. నీకు క్షుద్ర పూజలు తెలుసు కాబట్టే ఒక బూత్ సామెత ఉంటుందన్న, ఏదో ఉన్న అమ్మకు యావ ఎక్కువ అని. సారీ ఫర్ ద స్లాంగ్. ఏదో ఉన్న అమ్మకు యావ ఎక్కువ అని. రేవంత్ రెడ్డికి క్షుద్ర పూజలు తెలుసు కాబట్టే ఇవాళ హరీష్ రావు గారికి క్షుద్ర పూజలను అంటగట్టి ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా హిందూ దేవతలను అగౌరవపరుస్తున్నారు, హిందూ సమాజాన్ని అగౌరవపరుస్తున్నారు. వందల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేవతలను, అమ్మలను, దేవాది దేవుళ్ళను ఇవాళ అగౌరవపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మస్ట్ టెండర్ ఎన్ అపాలజీ టు ఎంటైర్ హిందూ కమ్యూనిటీ. కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్ ఇది. రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అట్లా చిల్లర మల్లరగా మతపరమైనటువంటి ఒక భయాందోళనను రెచ్చగొట్టడం పలచన చేస్తున్నావు కదా నువ్వు. వేళ పరమతాల ముందు హిందూ దేవుళ్లను పలచన చేస్తున్నారు మీరు. హిందూ దేవుళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు, ఆ క్షుద్ర పూజలకు లొంగిపోయి ప్రజల యొక్క చెడు కోరుకుంటారు అని చెప్పని అన్య మతస్థుల ముందు పలుచన చేస్తున్నారు. కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్. ఒక భయాందోళనలు, ఒక హేట్రెడ్, సూపర్స్టిషన్, సెక్యులరిజం పెట్టిన పార్టీ సూపర్స్టిషన్స్ గురించి మాట్లాడుతుంది. వాట్ ఎ షేమ్. ఎంత ఫాల్ అండి కాంగ్రెస్ పార్టీది. ఎక్కడ జైపాల్ రెడ్డి, ఎక్కడ కేశవరావు, ఎక్కడ డి శ్రీనివాస్, ఎక్కడ పివి నరసింహారావు, ఎక్కడ రోషయ్య, ఎక్కడ నీలం సంజీవ్ రెడ్డి, ఎక్కడ దామోదరం సంజీవయ్య, ఎక్కడ జగన్నాథం, ఎక్కడ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెస్ మీట్లు. దమ్ముంటే ఇవాళ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డికి, ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నావు కదా, చర్చకు రా. దమ్ముంటే ఫీ రియంబర్స్మెంట్ ఈ పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేవో చర్చకు రా. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఆడుకుంటున్నావు కదా, చర్చకు రా. ఇస్తానన్న పెన్షన్లు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవో చర్చకు రా. వాటిని పక్కన పెట్టి తొండల భాష, కనుగుడ్ల భాష, పేగుల భాష, ఆఖరికి క్షుద్ర పూజల భాష మాట్లాడి నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు అనుకుంటున్నావు. నేను నిన్నటిదాకా ప్రజలు కర్రగాల్చి వాత పెడతారన్నా, కానీ ఇవాళ నువ్వు సాక్షాత్తు అమ్మవారితో ఆటలాడినరు మీరు. తగిన మూల్యం తప్పనిసరిగా ప్రకృతే మీకు సమాధానం చెప్తుంది. ఎవడెవడైతే ఇష్టం వచ్చినట్లు అహంకారంతో అడ్డదిడ్డంగా మాట్లాడతారో, హద్దు అదుపు లేకుండా